అంత మంచి హిట్ ఇచ్చిన తర్వాత ఎవరండి ఏ హీరో మీకు అంటే అవకాశం ఇస్తానని చెప్పి మా మధ్యలో ఆగిపోయినదంటే సినిమా ఏ సినిమా అండి? అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు కథ రెడీ చేసుకోమన్నారండి. నేను ఆ ప్రాసెస్లో ఉండగా మళ్ళీ నాకు సురేష్ గారు పిలిచారు. పిలిచి మహేష్ నువ్వు వెంకటేష్ మీద కథ రెడీ చేసుకో, సినిమా చేద్దాం అన్నారు. సార్ నేను వెంటనే చిరంజీవి గారు చెప్పి, సార్ ఇలాగ వెంకటేష్ తోటి చేసుకుంటాను సార్, ఇలాగా నాకు లైఫ్ ఇచ్చిన సంస్థ అంటే నాకు ఫుడ్ పెట్టిన సంస్థ, అది చేసిన తర్వాత మళ్ళీ నేను వచ్చా అంటే వెల్ గుడ్ హ్యాపీ అన్నారు. నాకు సురేష్ కొన్ని సినిమాలు ఇచ్చారు అన్నమాట. 6 days 7 nights అని ఒక ఇంగ్లీష్ ఫిల్మ్, అలా ఒక మన కొన్ని కామెడీ సినిమాలు లాంటివి కొన్ని అన్నీ ఇచ్చేవి, కొన్ని సినిమాలు ఇచ్చేవి. దీంతో మంచి కథ రెడీ చేయడం మా విషయం. బొబ్బుల రాజు ఎలాగ ఉండాలి, ప్రేయస్ రవి లాగా సెంటిమెంట్ ఉండాలి, మొత్తం అన్ని జానర్స్లో ఉండాలి సినిమా అంటే. మళ్ళీ నేను పోసాన్ గారిని కూర్చోబెట్టుకున్నాను. ఆయన చాలా బిజీ అండి, మురళి గారు. ఆయన గ్యాప్ ఉన్నప్పుడల్లా కూర్చొని చేసుకుంటూ ఉండేవాళ్ళు అండి. కథ ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ నచ్చేది కదండి వాళ్ళకి. సో సెకండ్ హాఫ్ బాగా చేస్తే ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయిందండి ఎవరు. ఇంకా అలాగా ఒక 6-7 నెలలు గడిచిందంటే నా ప్రేయస్ 100 days ఫంక్షన్ కూడా అయిపోయింది. అది అన్నీ అయిపోయిన తర్వాత నేను 100% సురేష్ ఫస్ట్లో వెంకటేష్ బాబుతో సినిమా నేను ఫిక్సే ఉన్నానండి. నేను ఇండస్ట్రీ కూడా చాలామంది ఫిక్సే ఉన్నారు. ఇంకా అతను కదపడం వేస్ట్. ఇంకా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి స్టూడియోలో ఉండి వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. అనుకున్న టైంలో సడన్గా జై మందిర సినిమా అనౌన్స్ చేశారు శంకర్ గారిది. నేను వెంటనే బాబుని అడిగాను, సరే బాబు ఏంటంటే, లేదు ఈ కథ అంతా లండన్లో తీస్తున్నాం మహేష్ది, దీనికి ఒక థమ్స్అప్ యాడ్ ప్రమోషన్ ఉంది, దానికోసం వాళ్ళు పంపిస్తారు, అలాగే మనకి వాళ్ళు థమ్స్అప్ వాళ్ళు మనకి 80 lakhs ఇస్తున్నారు, దాంతో మనకి సినిమా అయిపోద్ది ఆల్మోస్ట్, అది అయిన తర్వాత మనం చేద్దాం, కొంచెం పాయింట్ కూడా ఎమోషన్స్ అయ్యి ఉన్నాయి దాంట్లోనూ, నీ వర్క్ నువ్వు చేసుకో అన్నాను. నాకు అర్థమైపోయిందండి. ఇంకా అది 5 ఏళ్ళకి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఇంకో సంవత్సరం ఇంకా ఖాళీ కూర్చోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ సురేష్ పర్సన్స్లో ఒక వెంకటేశ్వర సినిమా చేసిన తర్వాత మళ్ళీ వెంటనే సురేష్ని వెంటనే చేయరండి. మళ్ళీ ఇంకో సినిమా బయట ఎక్కడో చేస్తారు వెంకటేష్ బాబు, చేసిన తర్వాత చేస్తారు. వెంకటేశ్వర స్లాట్ కూడా నాకు తెలుసు, నెక్స్ట్ ఆ సినిమా ఈ సినిమా నాకు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది అని నేను వెనక్కి తిరిగి చూసి నన్ను సంప్రదించిన హీరోలు అందరి దగ్గరికి వెళ్ళానండి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో అందరి దగ్గరికి వెళ్తే నువ్వు 2 months బిఫోర్ కనిపించుంటే బాగుంటుంది, అలాగుంటే బాగుంటుంది. ఈవెన్ మా శ్రీకాంత్ గారితో సహా, అరే నేను ఇచ్చేసాను మరి 6 months వరకు మన టైట్ మరి ఇలాగా రెడీ చేయి, కథ రెడీ చేయి. నాకు ఏం అర్థం కాలేదండి ఒకసారి, అంటే ఇలా కూడా ఉంటుందా అనేసి. ఆ టైంలో శ్రీహరి మా ఇంటికి వచ్చిండి నాకు ఒక అమౌంట్ ఇచ్చి మురళి ఒక లైన్ చెప్పాడు, మా బాబాయ్, నన్ను బాబాయ్ అంటాడు, నాకు బాగా నచ్చింది, నువ్వైతే బాగా తీస్తావు, నువ్వు తప్ప ఇంకెవరో ఆ లైన్ తీయలేడం నా పర్సనల్ ఫీలింగ్, అది అంటే సెంటిమెంట్తో యాక్షన్ సినిమా అది అని. వెంటనే నేను ఓకే అన్నాను. ఏం చేద్దంటే నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నేను అడిగిన వాళ్ళు ఎవరో అందరూ కూడా టైం చెప్పారు, 6 నెలలు సంవత్సరం అన్నారు. సరే ఇది చేసిన చూద్దాంలో సినిమా శ్రీహరితో చేసినమాట. అప్పటికి శ్రీహరి పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు చేశాడండి. గణపతి సెట్లో ఉందండి. నెక్స్ట్ అయోధ్య రామాయణ్, విజయరామరాజు ఒకటి సెట్, అది కూడా సెట్లో ఉందనుకుంటాను. ఈ సినిమా నా తర్వాత విజయరామరాజు అండి. ఈ సినిమా తర్వాత ఒకేసారి శ్రీహరి గారికి రేంజ్ పెరిగిందండి. మంచి సినిమా. అప్పటివరకు ఆయన 20-25 లక్షలు తీసుకుంటల్లా ఒకసారి 70 లక్షలు 80 లక్షలకి వెళ్ళాడండి. ఒక పెద్ద హీరో, పెద్ద రేంజ్, పెద్ద సినిమా, బడ్జెట్ పెట్టి సినిమాలు తీయచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఆయన సినిమాలు అన్నీ కూడా అప్పటి వరకు 50 లక్షలు 60 లక్షల సినిమాలండి. 30 లక్షల నుంచి 50 లక్షలు, హైయెస్ట్ 50 లక్షలు అండి. అటువంటిది 2 కోట్లు 2.5 కోట్లు. శ్రీహరి గారితో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేశాను. అదే ఒక్కడే, తర్వాత హనుమంత్ 3 మంచి సినిమాలే. ఏమైందంటే శ్రీహరి గారితో కంటిన్యూ చేయడం కూడా, నేను మంచి సినిమాలు తీశాను దాంట్లో నో డౌట్, అది శ్రీహరి గారికి ప్లస్ అయింది, నాకు బాగుందండి. కానీ నాకు స్టెప్ ఎదగడానికి ఉపయోగపడలేదు సినిమాలు అవి. ఓకే, ఎలాగంటే నాకు ఒక ముద్ర వేస్తారండి,
అతను శ్రీహరి సినిమాలు శ్రీహరి సినిమాల డైరెక్టర్ కండిషన్. శ్రీహరి సినిమాలు అంటే ఒక చిన్న చూపు నుంచి ఉందండి ఒక టైంలో. అంటే అతని సినిమాల్లో 4 డైలాగులు ఉంటాయి, 4 ఫైట్లు ఉంటాయి, అంతే సినిమా, ఇంకేముండదు అన్నది వేసేసారండి. ఆ టైంలో కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి మళ్ళీ నాకు ఆఫర్ వచ్చిందండి. ఒక్కడే సినిమా చేసిన తర్వాత హనుమంత్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఒక్కడే తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా బన్నీ సినిమా 100 డేస్ ఫంక్షన్ అయిందండి. 100 డేస్ ఫంక్షన్కి రామానాయుడు గారు వన్ ఆఫ్ ది గెస్ట్ అండి, చిరంజీవి గారు గెస్ట్ అండి. అయినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి. చిరంజీవి గారిని అడిగారు నా రామానాయుడు గారు, సంఘర్షణ తర్వాత మళ్ళీ నువ్వు నాకు సినిమా చేయలేదు, రాజా అంటారు చిరంజీవి గారిని. రాజా మళ్ళీ ఎప్పుడు చేస్తారు రాజా నాకు సినిమా అంటే, చేద్దాం మీ ఇష్టం, నేను రెడీ, మీరు డిసైడ్ ఏమన్నంటే వాళ్ళు అక్కడికక్కడే ఆ స్టేజ్ మీద మాకు కూర్చొని డైరెక్ట్లు డిసైడ్ చేసుకున్నారు. 2-3 డైరెక్ట్లు అనుకొని చివరికి చిరంజీవి గారు అన్నారండి, మహేష్ ఉన్నాడు కదా ప్రేయస్ రవి డైరెక్టరు, నీకు టచ్లో లేడా అంటే, ఉన్నాడు మహేష్, నాకు బాగా కావాల్సినాడు కదా, మహేష్ నువ్వుతో ప్రొసీడ్ అవుదాం. వెంటనే నాయుడు గారు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారండి. నేను ఊర్లో వెళ్ళిన, ఎక్కడ గానగాపూర్లో ఉన్నాను, పారాయణ చేసుకుంటున్నాను పోయి. నాకు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. అప్పటికి ఒక్కడే రిలీజ్ అయ్యి 1 వీక్ ఎంత అయిందండి. బయటికి వెళ్ళిపోయి రిలాక్స్గా బుక్స్ చదువుకుంటుంటామండి, గుళ్ళు గోపురాలకి వెళ్తుంటాం, వేరే చోట కూడా వెళ్ళను, చదువుకొని పారాయణ చదువుకుంటున్న అయిపోయింది. నేను ఇంకా రేపు నెక్స్ట్ డే బయలుదేరుతానుగా నాయుడు గారు ఫోన్ చేశారు, ఏమో ఎక్కడ ఉన్నావు సినిమా ఏంటి అని. సో ఇక్కడ ఉన్నాను. సరే రేపు ఎప్పుడు వస్తున్నాను, రేపు ఈవినింగ్ వస్తున్నాడు అని. సార్ డైరెక్ట్గా రాగా నా దగ్గర నీతో విషయం చెప్పాలి అని. సరే అలాగే అన్నా అండి. కానీ నేను వచ్చి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళకపోయాను. ఏంటంటే అప్పటికి ఒక్కడే రిలీజ్ అయ్యి 10 రోజులు అంత అయింది. మళ్ళీ మధ్యలో ఒక ప్రెస్ మీట్ అయింది, నేను ప్రెస్ మీట్ కూడా అటెండ్ కాలేదండి. నాకు శ్రీహరి ఫోను, ఏమయ్యా బాబు సినిమా మంచి హిట్ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్లు అయితే జర్నలిస్టులు అందరూ అడుగుతున్నారు, కామెంట్ చేశారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదా, డైరెక్టర్ హీరో ఏమైనా కామెంట్ చేశాడు అనేసి, నీకేమో ఫోన్ చేద్దామంటే నువ్వేమో అందుబాటులో ఉంటే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటావు నువ్వు ఫోన్లు, నువ్వు రా అర్జెంటుగా. నేను శ్రీహరి గారి ఇంటికి వెళ్ళండి, నేను నాయుడు గారి దగ్గరికి ఈవినింగ్ 8:30 వస్తాను చెప్పా, 8 వచ్చేస్తాను. కానీ అక్కడ శ్రీహరి ఇంట్లో లేట్ అయిపోయిందండి. నాకు కరెక్ట్గా 8:45 టైంకి నాయుడు గారు ఫోన్ చేశారు, ఏమో ఇంకా రాలేదేంటి అన్నాడు. సరే ఇంకా అక్కడి నుంచి లేగలేని పొజిషన్. సార్ ఇంకా గంట పడుతుంది సార్, నేను మార్నింగ్ వస్తాను సార్. సరే మార్నింగ్ రాను. మార్నింగ్ వెళ్ళగానే కంగ్రాచులేషన్స్ అయ్యా, మంచి సినిమా చేయబోతున్నావు నువ్వు సురేష్ పర్సన్స్లో, చిరంజీవి గారి హీరో, ఇదిగో అని ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. నేను వెళ్ళి అంటే చిరంజీవి గారిని శ్రీహరికి వెళ్ళి చెప్పిండి, చిరంజీవి గారికి కలిసి ఆయన బ్లెస్సింగ్ తీసుకుంటే ఆయన అన్నాడు, నేనే సజెస్ట్ చేశాను నీ పేరుండి, థ్యాంక్ యూ సార్ అన్న. కథ అనుకున్నామండి, కథ సెట్ అయ్యేది కదా సార్.